హలో యాస్పిరెంట్స్, మరి మెంటల్ ఎబిలిటీలో భాగంగా ప్రజెంట్ మనం టైం, స్పీడ్, డిస్టెన్స్ ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తున్నాం. ప్రీవియస్ క్లాస్లో ట్రైన్స్కి రిలేటెడ్గా రిలేటివ్ స్పీడ్ అనేది కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం. ఒక 4 to 5 సమ్స్ అనేవి సాల్వ్ చేసుకున్నాం. మరి ఈరోజు క్లాస్లో వాటికి కంటిన్యూషన్గా మనం ఇంకొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనండి, చూడండి. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమడుతున్నారండి? ఏ ట్రైన్ 125 మీటర్ లాంగ్ passes a man in 10 seconds who is running at 5 kmph in the same direction as the train. వాట్ ఈస్ ది స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, యాక్చువల్లీ యాప్టిట్యూడ్లో మీరు ఎప్పుడైనా ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవడంలోనే మనకి 60 to 70% సొల్యూషన్ అనేది దొరికేస్తుంది. ఓకే, కాబట్టి ఇక్కడ ఏమర్థమవుతుంది చూడండి. ఒక ట్రైన్ అంట 125 మీటర్స్ లాంగ్ అంట. ఓకే, అది దాని సేమ్ అంటే ట్రైన్ వెళ్తున్న డైరెక్షన్లోనే ఒక పర్సన్ 5 km స్పీడ్తో వెళ్తున్నాడంట. అలాంటి పర్సన్ని 10 సెకండ్స్లో పాస్ అవుతుందంట. ఓకే, అలా అయితే స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఎంత అని చెప్పేసి మనకి ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, మనకి సాధారణంగా ఇదేంటంటే రిలేటివ్ స్పీడ్ అని అర్థమవుతుంది. సో రిలేటివ్ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, అంతే కదండి. మరి ఇక్కడ ఒక ట్రైన్ ఒక పర్సన్ కేసులో మనకి డిస్టెన్స్ ఏమవుతుంది అంటే సాధారణంగా ఆ ట్రైన్ యొక్క లెంతే మనకి డిస్టెన్స్ అవుతుంది కదా. మరి ఇక్కడ డిస్టెన్స్ ప్లేస్లో ఏం రాస్తామండి? లెంత్ ఆఫ్ ది ట్రైన్ రాసుకుంటాం బై టైం టేకెన్ టు పాస్ ఆర్ టైం టేకెన్ టు క్రాస్ ఆర్ టైం టేకెన్ టు మీట్. ఓకే, అయితే ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటండి? ఇక్కడ సేమ్ ప్యారలల్ డైరెక్షన్లో కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏంటంటే స్పీడ్ 1 మైనస్ స్పీడ్ 2 మాడ్యులస్, అంతే కదండి, ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఎంత అండి? 125 మీటర్స్ బై టైం ఎంత ఇచ్చారండి మనకి? 10 సెకండ్స్, అంతే కదా. మరి ఇది నార్మల్గా మనకి ఎలా ఉందండి? 125/10 మీటర్ పర్ సెకండ్ ఇలాగే కదా ఉంది. సో మనకి ఇచ్చిన స్పీడ్ వచ్చి 5 kmph ఉంది. అలాగే మనకి స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ అడుగుతున్నా కాబట్టి మ్యాక్సిమం యూనిట్స్ కూడా kmph ఉంటాయి. కాబట్టి మనం మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి చేంజ్ చేసుకుందాం. మరి ఇక్కడ స్పీడ్ 1 ఏంటంటే ట్రైన్ స్పీడ్, అదే మనం కనుక్కోవాలి. స్పీడ్ 2 ఎంత ఇచ్చారంటే 5 kmph మాడ్యులస్. ఓకే, ఇక్కడ 125/10ని మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే ఏం చేయాలండి? ఇంటూ 18/5 చేసుకోవాలి, అంతే కదా. సో 5 1s 5 25s 2 5s 2 9s, అంతే కదండి. మళ్ళీ 5 1s 5 5s. ఇప్పుడు ఎంత మిగిలిందని మనకి ఇక్కడ 5 × 9 అంటే 45 kmph, అంతే కదా. మరి ఇక్కడ మాడ్యులస్ కాబట్టి మనకి వచ్చే వాల్యూ అనేది పాజిటివ్గానే వస్తుంది. సో స్పీడ్ 1 మైనస్ స్పీడ్ 1 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 45 kmph. ఇక్కడ ఈ 5 కూడా kmph ఇచ్చారు కదండి, సో ప్రాబ్లం లేదు. సో స్పీడ్ 1 అంటే విచ్ ఈజ్ స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ అనమాట. ఇది ఎంతంట? 45 ప్లస్ ఈ -5 తీసుకొస్తే ప్లస్ అవుతుంది కాబట్టి +5 అంటే 50 kmph అనేది మనకి కావాల్సిన ఆన్సర్ అండి. అర్థమైందా? అది ఫస్ట్ క్వశ్చన్. మరి సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇక్కడ మనకి సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నారండి? ఏ ట్రైన్ టేక్స్ 49 seconds టు క్రాస్ ఏ బ్రిడ్జ్ ఆఫ్ లెంత్ 238 meters ఇఫ్ ద సేమ్ ట్రైన్ టేక్స్ 15 seconds టు క్రాస్ ఏ సిగ్నల్ బోర్డ్, ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది ట్రైన్. ఓకే, మనకేమంటున్నారంటే ఏ ట్రైన్ అంటే ఒక ట్రైన్ అంట 238 meters లెంత్ ఉండే ఒక ట్రైన్ని 49 secondsలో క్రాస్ అవుతుందంట. అదే ట్రైన్ ఒక సిగ్నల్ బోర్డ్ని 15 secondsలో క్రాస్ అవుతుందంట. అలా అయితే లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఎంత అని చెప్పేసి మనకు క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ ఏంటి అంటే మనకి కేస్ 1 కేస్ 2 అంటే ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకున్నట్లు ఇక్కడ మనకి కేస్ 1 కేస్ 2 రెండింటిని కూడా మెర్జ్ చేసి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకే, మరి కేస్ 1లో ఏమవుతుందండి? కేస్ 1లో సిగ్నల్ పోల్ దాటడం అనేది కేస్ 1. ఓకే, కేస్ 2లో ఏంటి అంటే బ్రిడ్జ్ని క్రాస్ అవ్వడం.
ఓకే, మనం సాధారణంగా ఇక్కడ ఏంటంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఓకే, మరి ట్రైన్స్ కేసులో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అంటే ఇక్కడ ఒక సిగ్నల్ పోల్ కానీ లేదంటే ఒక పర్సన్ కానీ లేదంటే ఒక టెలిగ్రాఫ్ పోస్ట్ని కానీ క్రాస్ అయ్యేటప్పుడు డిస్టెన్స్ ఏమవుతుందండి, ఆ ట్రైన్ యొక్క లెంత్ ఏదైతే ఉందో ట్రైన్ యొక్క లెంత్ మనకు కావాలి కదా, దీన్ని మనం ఏంటంటే ఎల్ అని చెప్పేసి అనుకుందాం. ఓకే, సో లెంత్ ఆఫ్ ది ట్రైన్ మనం ఎల్ అని చెప్పి రాసుకుందాం. టైం ఎంత ఇచ్చారండి, సిగ్నల్ పోల్ క్రాస్ అవ్వడానికి ఇక్కడ మనకి 15 సెకండ్స్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఎలా ఉంచుకోండి, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, ఇక్కడ బ్రిడ్జ్ కేస్ 2లో ఏమవుతుందంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, అంతే కదా. మరి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అంటే కేస్ 2లో ఏమవుతుందండి, లెంత్ ఆఫ్ ది ట్రైన్ లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ ఏదైతే ఉందో రెండింటి యొక్క సమ్మే మనకి డిస్టెన్స్ అవుతుంది. మీరు ప్రీవియస్ క్లాస్ కనుక చూడకపోతే ఒకసారి చూసి అప్పుడు ఈ ప్రాబ్లమ్స్లో రండి, మీకు అర్థమవుతుంది. అంటే కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను. ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుందండి, లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఎల్ ప్లస్ లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ ఎంత అండి 238 మీటర్స్ మనకి ఇచ్చారు. టైం ఎంత ఇచ్చారంట 49 సెకండ్స్ అంట. ఓకే, అంటే ఇక్కడ మనకి ఈ 49 తీసుకొస్తే ఏమవుతుందంటే మల్టిప్లికేషన్ అవుతుంది ఎస్తో. సో 49s ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ 238 మీటర్స్. ఓకే, ఇది మనకి ఏంటంటే ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 1 దగ్గర మనకి ఎస్ వాల్యూ ఉంది, అంటే ఎస్ ఈక్వల్ టు L/15. దాన్ని ఈక్వేషన్ 2లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏమవుతుంది చూడండి, 49 ఇంటూ ఎస్ అంటే L/15 ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ 238, అంతే కదండి. అంటే ఇక్కడ ఏమవుతుందండి 49L ఈజ్ ఈక్వల్ టు ఈ 15 అంతటిని తీసుకొస్తే దీనికి అంతటికి మల్టిప్లికేషన్ అవుతుంది. అంటే 15L ప్లస్ 238 ఇంటూ 15. ఓకే, దీన్ని యాక్చువల్గా మల్టిప్లై చేసి వాల్యూ ఎప్పుడు వేసుకోవద్దు. ఎందుకు అంటే వీటిని సాల్వ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాన్సిల్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి దీన్ని అంటే దీన్ని మల్టిప్లై చేసి ఆ వాల్యూని వేసుకొని పెద్దది అయిపోతుంది. కాబట్టి దీన్ని ఎలాగే ఉంచుకోండి. ఓకే, ఇప్పుడు మనకేమవుతుందంటే ఇక్కడ 49L ఈ 15L ఇటు తీసుకొస్తే ఏమవుతుందండి మైనస్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 238 ఇంటూ 15, అంతే కదా. అంటే ఇక్కడ మళ్ళీ ఏమవుతుందండి మనకి 49L నుంచి 15L తీస్తే ఎంత అవుతుందండి 34L, అంతే కదా. 238 ఇంటూ 15. ఓకే, చూడండి ఇప్పుడు ఇది యాక్చువల్గా మనకి ఏంటంటే 17 టేబుల్లో పోతుంది. 17 2s 17 1 4s. ఓకే, అంటే చూసుకోండి సాధారణంగా ఇదేంటి అంటే 17 1s 17, ఇంకా 6 మిగులుతుంది, క్యారీ అవుతుంది, అంటే 68. 17 4s 68 అంటే 14. మళ్ళీ 2 1s 2 7s, అంటే ఇక్కడ ఎంత మిగిలిందా మనకి 7 ఇంటూ 15 అంటే 105 మీటర్స్ అనమాట, అంతే కదండి. అంటే మనకి ఇక్కడ లెంత్ ఎంత ఉందండి 105 మీటర్స్. ట్రైన్ యొక్క లెంత్ ఎంత 105 మీటర్స్ అనమాట. అర్థమైందా? అది మరి థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ రీచెస్ ఫ్రమ్ X to Y in 6 hours ట్రావెలింగ్ at 70 kmph. If its speed is increased by 14 kmph, then the time of journey reduced by. ఓకే, ఒక ట్రైన్ అంట X నుంచి Yకి 6 అవర్స్లో వస్తుందంట. ఎంత స్పీడ్తో వస్తుందంట 70 kmph స్పీడ్తో వస్తుందంట. ఓకే, ఒకవేళ ఈ స్పీడ్ని కానీ 14 kmph స్పీడ్తో పెంచామనుకోండి, అంటే 70 kmph పైన ఇంకొక ఎక్స్ట్రా 14 kmph స్పీడ్ అనేది పెంచామనుకోండి, అప్పుడు ఈ జర్నీకి తీసుకునే టైం అనేది ఎంత తగ్గుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, ఒకసారి నీట్గా చూడండి. ఇక్కడ మనకి ఏమడుతున్నారంటే ఫస్ట్ కేసులో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై రాసుకుంటారు. ఫస్ట్ కేసులో స్పీడ్ ఎంత అండి 70 kmph. డిస్టెన్స్ ఎంత అండి అది మనకు తెలియదు. టైం ఎంత అండి 6 అవర్స్. ఓకే, అంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 70 ఇంటూ ఈ 6 అనేది ఒకటి వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది కదండి. సో అప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 70 ఇంటూ 6 అంటే ఎంత ఉంటుందండి 420 కిలోమీటర్స్ అనమాట. ఓకే, మనకి ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన డేటా నుంచి డిస్టెన్స్ తీసుకున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి,
సెకండ్ కేసులో ఏమన్నారంట చూసుకోండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సెకండ్ కేసులో స్పీడ్ని 14 కిలోమీటర్స్ పెంచారంట. అంటే 70కి ప్లస్ 14 ఎంత అవుతుందండి, 84 అవుతుంది. ఓకే, డిస్టెన్స్ ఎంత వచ్చిందని మనకి 420 km వచ్చింది. టైం అనేది ఎంత అనేది మనం కనుక్కోవాలి ఇప్పుడు. ఓకే, ఇక్కడ టైం ఈజ్ ఈక్వల్ టు 420/84 అంతే కదండి. దీనికి ఇప్పుడు ఎలా చేస్తారని చూడండి. 712 760 12 12 అంటే ఇక్కడ ఎంత మిగిలిందండి, 5 hours అనేది మిగిలింది టైం. ఓకే, చూడండి, ఇదే 420 కిలోమీటర్స్ని 84 km స్పీడ్తో వెళ్తే టైం ఎంత అవుతుందంట, 5 hours. ఇదే 420 కిలోమీటర్స్ని 70 km స్పీడ్తో వెళ్తే ఎంత అవుతుందంట, 6 hours. అంటే ఇక్కడికి ఎంత టైం డిఫరెన్స్ వచ్చిందండి, 1 hour అండి. అంటే మనకి ఈ జర్నీకి తీసుకునే టైం అనేది ఎంత తగ్గుతుందండి, 1 hour తగ్గుతుంది అనమాట. అర్థమైందా? అది మరి ఇక్కడ 4th క్వశ్చన్ చూడండి, ఇది మీకు హోంవర్క్. ఏ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ A టువర్డ్స్ B విత్ స్పీడ్ ఆఫ్ 75 kmph. అనదర్ ట్రైన్ ఫ్రమ్ B with speed of 60 kmph towards A. Both of them meet after 12 minutes. Then find distance between A and B. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే ఒక ట్రైన్ అనేది ఏ నుంచి బీకి వస్తుందంట 75 km స్పీడ్తో. ఓకే, ఇంకొక ట్రైను బి నుంచి ఏ వైపుగా వస్తుంది 60 km స్పీడ్తో. ఓకే, ఆ రెండు కూడా మీట్ అవ్వడానికి 12 minutes టైం పట్టిందంట. ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ ఏమవుతుందంటే ఏకి బీకి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది మీకు ఏంటంటే హోంవర్క్ క్వశ్చన్ అండి. సాల్వ్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఓకే, 5th క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ 5th క్వశ్చన్ ఏమడుతుందో చూడండి. 350 meter లాంగ్ ట్రైన్ రన్నింగ్ అట్ స్పీడ్ ఆఫ్ 72 kmph క్రాసెస్ ఏ బ్రిడ్జ్ ఇన్ 1 and 1/4 minutes. వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ ఇన్ మీటర్స్? ఓకే, ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ మనకి మీటర్స్లో ఎక్స్ప్రెస్ చేయండి అని చెప్పేసి అడిగేశారు కాబట్టి మనకు కన్ఫ్యూజన్ అవసరం లేదు, కంగారు అవసరం లేదు. ఇక్కడ ఏమంటున్నారండి, 350 meters పొడవు ఉండే ఒక ట్రైన్ అంట 72 km స్పీడ్తో వెళ్తుందంట. అది ఒక బ్రిడ్జ్ని 1 and 1/4 minutesలో క్రాస్ అవుతుందంట. అలా అయితే లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు, మీటర్స్లో అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ ఎక్కడైనా km/hలో ఉన్నా లేదంటే టైం అనేది హవర్స్లో ఉన్నా మినిట్స్లో ఉన్నా వాటిని మనం మీటర్/s సెకండ్స్లోకి మార్చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఇక్కడ 72 kmpHని మీటర్/సెకండ్స్లోకి మార్చితే ఎంత అండి, ఒక kmpHని మీటర్/సెకండ్లో మార్చాలంటే ఏం చేయాలండి, 5/18తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు ఇది ఎంత అవుతుందండి, 18 1s 18 4s 4 × 5 ఎంత అవుతుందండి, 20. అంటే 20 మీటర్/సెకండ్ అనమాట స్పీడ్ అనేది. మరి ఇక్కడ టైం ఎంతలో ఉందండి, 1 and 1/4 minutesలో ఉంది. మరి సెకండ్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేస్తామండి, 1/4 1 + 1/4 ఎంత అవుతుంది, 5/4 minutes. మరి వీటిని మనం సెకండ్స్లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలండి, మల్టిప్లై విత్ 60 అనమాట. ఎందుకంటే ఒక మినిట్కి 60 seconds కదా, సో అందుకు. అంటే ఎంత, 4 1s 4 15s 5 × 15 ఎంత అవుతుందండి, 75 seconds అనమాట. ఓకే, ఇప్పుడు ఈ రెండు అలా ఉంచుకోండి. మనకి ఇక్కడ ఏంటి అంటే బ్రిడ్జ్ని క్రాస్ అవ్వడం అనేది ట్రైన్స్కి సంబంధించి సెకండ్ కేస్, అంతే కదా. మరి సెకండ్ కేసులో చూడండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఓకే, ఇక్కడ స్పీడ్ మనకి ఎంత వచ్చిందండి, 20 meter/second, అంతే కదా. డిస్టెన్స్ ఏంటండి, ఈ సెకండ్ కేసులో డిస్టెన్స్ అనేది లెంత్ ఆఫ్ ది ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ అనమాట. ఓకే, మరి లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఎంత ఇచ్చారు, 350 meters ఇచ్చారు. లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ ఎంత ఇచ్చారు, అదే మనం కనుక్కోవాలి. సో దాన్ని LB అని చెప్పేసి అనుకుందాం. టైం ఎంత ఇచ్చారంట, మనకి 75 seconds అనమాట. ఓకే, ఇప్పుడు ఈ 75ని తీసుకెళ్తే ఏమవుతుందండి, మల్టిప్లికేషన్ అవుతుంది. అంటే 20 × 75 ఈజ్ ఈక్వల్ టు 350 meters ప్లస్ లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్. ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందండి, ఇది 1500 meters, అంతే కదా. 350 meters ప్లస్ లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్. మరి ఇప్పుడు లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ కావాలంటే ఏం చేయాలి, ఈ 350ని ఇటు తీసుకెళ్తాం. సో 1500లో -350 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత అవుతుంది, లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ 1150 meters అనమాట. ఇది మనకేంటంటే రిక్వైర్డ్ ఆన్సర్. అర్థమైందండి అది. మరి 6th క్వశ్చన్ చూడండి.
సిక్స్త్ క్వశ్చన్ ఏమడుతున్నారండి, ఏ రైడ్స్ హిస్ బైసికల్ at 15 kmph while B starts his ride after 6 hours to catch A with a speed of 25 kmph. Time taken by B to catch A in hours. ఓకే ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ మనకి హవర్స్లో అడుగుతున్నాడు కాబట్టి సింపుల్గానే చేసుకోవచ్చు. అయితే చూడండి, ఇక్కడ ఏ అనే పర్సన్ అతని యొక్క సైకిల్ని 15 kmph స్పీడ్తో తొక్కుతున్నాడంట. ఓకే, అదే టైంలో అంటే అతను స్టార్ట్ అయిన 6 hours తర్వాత బి అనే పర్సన్ 6 hours తర్వాత ఏం చేస్తారంటే ఏని పట్టుకోవాలని చెప్పి ఒక 25 kmph స్పీడ్తో రైడ్ చేస్తారంట బైసికల్ని. అలా అయితే ఏని పట్టుకోవడానికి బి తీసుకున్న సమయం ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. అది గంటలలో చెప్పమంటున్నారు. అర్థమైందా క్వశ్చన్? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టార్ట్ అయిన 6 hours తర్వాత బి స్టార్ట్ అవుతున్నాడు, అంతే కదా. మరి ఈ 6 hoursలో ఏ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటారండి, అది ఫైండ్ చేయండి. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ. ఓకే, ఏం చేస్తాం, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమే కదండి ఫార్ములా. మరి ఇక్కడ స్పీడ్ ఎంత అండి, ఏ ఒక స్పీడ్ 15 kmph, టైం ఎంత అంట 6 hours, అంటే మొత్తం ఎంత అండి 90 kilometers అనేది 90 kilometers ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఏ అనేవాడు 90 kilometers దూరంలో ఉన్నాడు, ఇప్పుడు బి స్టార్ట్ అయ్యాడు అనమాట. క్వశ్చన్ అర్థం చేసుకోండి నీట్గా. సో ఇప్పుడు బి స్టార్ట్ అయ్యాడు, ఎంత స్పీడ్తో స్టార్ట్ అయ్యాడు, 25 kmph స్పీడ్తో స్టార్ట్ అయ్యాడు. మరి క్యాచ్ చేయాలి అంటే ఏం చేస్తున్నారు, సేమ్ డైరెక్షన్లో పరిగెడుతున్నారు. అంటే ఇక్కడ మళ్ళీ మనం చూడండి, రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ అనేది అప్లై అవుతుంది. సో టైం టేకెన్ టు క్యాచ్ అంటే దీన్ని మనం టైం టేకెన్ టు మీట్, టైం టేకెన్ టు క్రాస్ ఎలా కూడా చెప్పుకోవచ్చు. సో రిలేటివ్ స్పీడ్లో దానికి మనం ఫార్ములా ఎలా రాస్తామండి, టైం టేకెన్ టు క్యాచ్ ఏమవుతుంది మనకి, డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్, అంతే కదండి. మరి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉందండి మనకి 90 kilometers, అంతే కదా. మరి రిలేటివ్ స్పీడ్ అంటే ప్యారలల్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు రిలేటివ్ స్పీడ్ మనం ఎలా రాసుకుంటామండి, మాడ్యులస్ స్పీడ్ 1 మైనస్ స్పీడ్ 2, అంతే కదా. మరి ఇక్కడ 90 kilometers స్పీడ్ 1 ఎంత అండి, అంటే మన ఫస్ట్ పర్సన్ యొక్క స్పీడ్ అనుకోండి 15 kmph మైనస్ స్పీడ్ 2 ఎంత అండి 25 kmph. మనకి మాడ్యులస్ ఉంది కాబట్టి లోపల నెగిటివ్ వాల్యూ వచ్చినా సరే అది మనం పాజిటివ్గానే ట్రీట్ చేస్తాం. సో కంగారు పడకండి. 90/15 మైనస్ 25 అంటే ఎంత అవుతుందండి, -10 అవుతుంది, అంతే కదా. మరి మాడ్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇది పాజిటివ్ 10గా రాసుకుంటాం. సో 10 1s 10 9s. ఓకే, మరి ఇక్కడ ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందండి, 9 hours అనేది మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అనమాట. అర్థమైందా అది. మరి ఒకసారి 7th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 7th క్వశ్చన్ ఏమంటున్నారండి, ఏ ట్రైన్ ట్రావెల్స్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 90 kmph అండ్ అనదర్ ట్రైన్ ట్రావెల్స్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 30 m/s. They start at the same point and traveling in the same direction, then find the distance between them after 1 minute. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే ఒక ట్రైన్ అనేది 90 kmph స్పీడ్తో వెళ్తుందంట, ఇంకొక ట్రైన్ అనేది 30 m/s స్పీడ్తో వస్తుందంట. రెండు కూడా సేమ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. ఓకే, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఓకే, ఒక 1 minute తర్వాత ఆ రెండింటి మధ్యలో కూడా డిస్టెన్స్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి లేదంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి అని మనకి ఇచ్చారు అనుకోండి, అదేంటి అంటే రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్కి సంబంధించి. ఓకే, మరి ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఎలా రాస్తామండి, డిస్టెన్స్ బై టైం, అంతే కదా. మరి సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి మాడ్యులస్ స్పీడ్ 1 మైనస్ స్పీడ్ 2, డిస్టెన్స్ ఎంత అండి, ఆ డిస్టెన్సే మనం కనుక్కోవాలి. ఓకే, ఎంత టైం తర్వాత అంట 1 minute తర్వాత. సో టైం ఇక్కడ ఎంత అంటే 1 minute. ఓకే, మరి ఇక్కడ స్పీడ్ 1 ఎంత అండి 90 kmph మైనస్ స్పీడ్ 2 ఎంత అండి 30 m/s అండి. ఇది km/h, ఇది m/s. ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై 1 minute. 1 minute మనం ఏం చేస్తామంటే సెకండ్స్లోకి మార్చుకోండి, ఈజీగా ఉంటుంది. సో మినిట్ని సెకండ్స్లో మార్చుకుంటే ఇంటూ 60 చేస్తాం.
ఓకే, ఇక్కడ చూడండి ఇది మీటర్ పర్ సెకండ్, ఇది కిలోమీటర్ పర్ అవర్. సో దీన్ని మనం ఏం చేస్తామంటే మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకుందాం. సో మీటర్ పర్ సెకండ్లో మార్చుకుంటే ఏమవుతుందండి 90 ఇంటూ 5/18 కదా. అంటే ఒక కేఎంపిహెచ్ని మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. సో 18 1 జా 18 5 జా. సో 5 ఇంటూ 5 ఎంత అవుతుందండి 25 మీటర్ పర్ సెకండ్, అంతే కదండి. సో ఇక్కడ 90 కేఎంపిహెచ్ వాల్యూ ఎంత అండి 25 మీటర్ పర్ సెకండ్. సో మాడ్యులస్ 25 మీటర్ పర్ సెకండ్ మైనస్ 30 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై 1 ఇంటూ 60 అంటే 60 సెకండ్స్. ఓకే, ఇక్కడ ఎంత అవుతుందండి -5, కాకపోతే మాడ్యులస్ ఉంది కాబట్టి మనకి అది పాజిటివ్గానే ట్రీట్ చేస్తాం. అంటే ఏమవుతుంది 5 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై 60. సో ఈ 60 వెళ్తే ఏమవుతుందండి మల్టిప్లికేషన్ అవుతుంది విత్ 5. సో 5 ఇంటూ 60 అంటే ఎంత అవుతుందండి మనకి 300 మీటర్స్ అనేది ఆ రెండింటికి మధ్యలో, అంటే 1 మినిట్ తర్వాత ఆ రెండు ట్రైన్స్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎంత అండి 300 మీటర్స్ అన్నమాట. అర్థమైందా? అది మనకి 7th క్వశ్చన్. మరి నెక్స్ట్ 8th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకసారి 8th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, నీట్గా వినండి ఈ సమ్. X and Y are two stations which are 780 kilometers apart. A train starts from X at 10 p.m. and travels towards Y at 130 kmph. Another train starts from Y at 11 p.m. and traveling towards X at 70 kmph. At what time do they meet? అని చెప్పేసి మనకి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్, నీట్గా వినండి. ఇక్కడ ఏమంటున్నారండి క్వశ్చన్లో ఎక్స్ అండ్ వై అనేవి 2 స్టేషన్స్ అంట. రెండింటి మధ్య కూడా 780 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ఉంది 2 స్టేషన్స్కి మధ్యలో. ఒక ట్రైన్ ఎక్స్ నుంచి 10 p.m.కి స్టార్ట్ అవుతుందంట. వై వైపు అంటే వై స్టేషన్ వైపు వెళ్తుంది. ఎంత స్పీడ్తో వెళ్తుంది 130 kmph స్పీడ్తో వెళ్తుంది. ఇంకొక ట్రైన్ అనేది వై స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎంతకి 11 p.m.కి స్టార్ట్ అవుతుంది. అలాగే ఎక్స్ స్టేషన్ వైపు వెళ్తుంది, ఎంత స్పీడ్తో 70 kmph స్పీడ్తో వెళ్తుంది. అయితే ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ ఏమంటుందంటే అట్ వాట్ టైం డూ దే మీట్, అంటే టైం టేకెన్ టు మీట్ అన్నమాట క్వశ్చన్ అనేది. ఓకే, రెండు కూడా కలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ఎక్స్ స్టేషన్ నుంచి ఒక ట్రైన్ అనేది 10 p.m.కి స్టార్ట్ అయింది. వై స్టేషన్ నుంచి ఇంకొక ట్రైన్ 11 p.m.కి స్టార్ట్ అయింది. అంటే 10 నుంచి 11కి ఈ టైం పీరియడ్లో ఎక్స్ నుంచి స్టార్ట్ అయిన ట్రైన్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందండి చూడండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. మరి ఇక్కడ ట్రైన్ 1 యొక్క స్పీడ్ ఎంత అండి 130 kmph, అంటే 130 ఇంటూ టైం ఎంత అండి 10 నుంచి 11కి ఎంత అవుతుందండి 1 అవర్, అంతే కదా. అంటే ఈ 1 అవర్లో ఎక్స్ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ అనేది 130 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు రెండు కూడా 11 p.m. టైంకి ఈక్వల్ అయ్యాయి అనుకోండి. ఓకే, మరి ఈ 11 p.m. టైంలో ఈ రెండింటి మధ్య కూడా డిస్టెన్స్ ఇప్పుడు ఎంత మిగిలిందండి, ఇక్కడ 130 కిలోమీటర్స్ అనేది అయిపోయింది. ఓకే, అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత రెండింటి మధ్య 780. ఈ 130 తీసేసాం అనుకోండి 650 కిలోమీటర్స్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు 11 p.m. టైము రెండింటి మధ్య కూడా డిస్టెన్స్ ఏమవుతుందంటే 650 కిలోమీటర్స్. రెండు కూడా ఒకదాని వైపుగా ఒకటి వస్తున్నాయి, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. సో ఇక్కడ మనకి రిలేటివ్ స్పీడ్లో టైం టేకెన్ టు మీట్ ఆర్ టైం టేకెన్ టు క్రాస్ అనేది ఎలా రాస్తామండి, టైం టేకెన్ టు మీట్ డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్, అంతే కదండి. డిస్టెన్స్ ఎంత ఉందని మనకి 650 కిలోమీటర్స్. రిలేటివ్ స్పీడ్ ఎంత అండి, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి కాబట్టి స్పీడ్ 1 ప్లస్ స్పీడ్ 2, 650 కిలోమీటర్స్ బై స్పీడ్ 1 ఎంత అండి 130 కిలోమీటర్స్, స్పీడ్ 2 ఎంత అండి 70 కిలోమీటర్స్. ఎంత అవుతుంది 650 బై 200 km/h, అంతే కదండి. మరి క్యాన్సిల్ చేయండి, 0 0 క్యాన్సిల్, ఎంత 5 4 5 13 అంటే
13/4 అవర్స్. ఓకే, అంటే 13/4 అవర్స్ అంటే మనకు ఆప్షన్లో పర్టికులర్ టైం ఇచ్చారు కాబట్టి దీన్ని నార్మల్గా క్యాలిక్యులేట్ అంటే కన్వర్ట్ చేసుకోండి. ఎలా అవుతుందండి? 3 and 1/4, 4 3s 12 + 1 13/4. ఓకే, అంటే ఇక్కడ ఎంత అవుతుందండి? 3 అవర్స్ ప్లస్ 1/4 అవర్ అంటే ఎంత అండి? 15 minutes. ఓకే, అంటే చూడండి 11 PM-కి 3 hours 15 minutes యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 12 1 2 అంటే 2:15 అన్నమాట. సో ఇది మనకేంటంటే రిక్వైర్డ్ ఆన్సర్. అర్థమైందా? సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, నీట్గా నోట్ చేసుకోండి. అర్థమవకపోతే నాకు మెసేజ్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది మనకేంటి అంటే ఇవాళ ట్రైన్స్కి అలాగే ట్రైన్స్ యొక్క రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ సంబంధించి ప్రాబ్లమ్స్. మరి నెక్స్ట్ క్లాస్లో ఇంకా రిమైనింగ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అలాగే ఇంకొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ.